హాయ్ డియర్స్. ఈ కార్తీక మాసంలో గుళ్ళో పంతులు గారికి మనం స్వయం పాకం ఇస్తూ ఉంటాము. అలా ఇవ్వటం మన అదృష్టంగా భావించాలి. అలా ఇవ్వటం కూడా మనకి శుభప్రదం కూడాను. మనం ఇదివరకు రోజుల్లో పంతులు గారిని పిలిచి ఇంటికి భోజనాలు అవి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా ఎవరింట్లోనూ కుదరట్లేదు. పంతులు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక పూటకి సరిపడా పప్పు దినుసులు కానీ, కాయగూరలు కానీ ఇవన్నీ తాజా ఇవ్వాలండి. కొంతమందిని చూసాను నాసిరకం ఇస్తున్నారు, అలాంటివి అసలు ఇవ్వకూడదు. దాని బదులు ఇవ్వకపోవడమే మంచిది. మనం ఏదైతే తింటామో క్వాలిటీ అన్నీ అటువంటివి మంచి ఇవ్వాలి. ఈ దుంపలు ఇవన్నీ, ఉల్లిపాయలు ఇవ్వకూడదు దానంలోనూ. పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఇవ్వాలండి. అవన్నీ ఇవ్వటం చాలా మంచిది, మన అదృష్టంగా భావించాలి. దాంతోపాటు ఒక తులసి దళము, దక్షిణ తాంబూలం కూడా ఇవ్వాలండి. దానం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే స్వయంపాకం గిన్నె పైన మూత పెట్టి ఇవ్వాలండి. అంటే మీకు ఇవన్నీ కనబడతాయి అనేసి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇచ్చేటప్పుడు స్వయంపాకం మూత పెట్టి తప్పకుండా ఇవ్వాలి.